నాకు మళ్ళీ సేమ్ స్టాక్దే సేమ్ హ్యాండిల్ వేయించాలని చెప్పి నాకైతే అసలు లేదు. నేను రీసెర్చ్ చేసి ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్ అని చెప్పి ఒక హ్యాండిల్ బార్ అయితే చూశాను. నేను చాలా మంచి రివ్యూసే ఉన్నాయి ఆ హ్యాండిల్కి అయితే. సో ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్ స్టోర్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాం మనం. ఇక్కడ ఎవడు ఇటుపక్క నుంచి తోరుతాడో అర్థం కాదు అసలు. కొట్టుకోండి, అట్లా ఉంటుంది బెంగళూరు ట్రాఫిక్ అంటే. రైడ్ విత్ విజయ్ ఛానల్ ఉన్నారు కదా, సో ఆయన కూడా ఇక్కడికే వచ్చి ఆయన బైక్కి హ్యాండిల్ బార్ అయితే చేంజ్ చేయించుకున్నారు అనమాట. సో మనం కూడా అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. యూఆర్ వాచింగ్ నితీష్ మోటో వ్లాగ్స్. సో గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ బెంగళూరు అనమాట. మనం అయితే బెంగళూరులో ఉన్నాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే మన బైక్కి హ్యాండిల్ బార్ అయితే చేంజ్ చేస్తున్నాం మనం. సో ఇది వచ్చి స్టాక్ అనమాట, మనకి బైక్తో పాటే వచ్చేది ఇది. సో ఇదేంటంటే మనకి యాక్సిడెంట్ అయినప్పుడు మనము హ్యాండిల్ బార్ మొత్తం మార్పించామన్నమాట బైక్ది. సో ఇది డైరెక్ట్ మన కంపెనీ నుంచి వచ్చిన హ్యాండిల్. మీకు తెలుస్తుందో లేదో నాకు తెలియదు, కానీ కొంచెం అయితే ఇటు పక్కకి ఉంటుందన్నమాట ఈ హ్యాండిల్. లెఫ్ట్ సైడ్ కొంచెం ఫార్వర్డ్గా ఉంటుంది, రైట్ సైడ్ మొత్తం నార్మల్గానే ఉంటుంది. సో కొంచెం హ్యాండిల్ వంకరగా ఉంటుంది అనమాట ఇది. సో నాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేనైతే ఇన్ని రోజులు తోలుకుంటూ వస్తాను. బట్ మనకి లాంగ్ రైడ్స్కి అటు వెళ్ళినప్పుడు కొంచెం ఇబ్బంది అవుతూ ఉంటుంది ఈ హ్యాండిల్తో. సో నాకు మళ్ళీ సేమ్ స్టాక్దే సేమ్ హ్యాండిల్ వేయించాలని చెప్పి నాకైతే అసలు లేదు. ఇంకా అందుకని చెప్పి నేను రీసెర్చ్ చేసి ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్ అని చెప్పి ఒక హ్యాండిల్ బార్ అయితే చూశాను. నేను చాలా మంచి రివ్యూసే ఉన్నాయి ఆ హ్యాండిల్కి అయితే. సో ఇప్పుడైతే మనం బెంగళూరులో ఉన్నాం కాబట్టి ఒకేసారి ఇన్స్టాల్ చేయించేద్దాం అనుకున్నాను నేను. సో ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్ స్టోర్కి అయితే ఇప్పుడు వెళ్తున్నాం మనం డైరెక్ట్గా. సో మన ప్లేస్ నుంచి స్టోర్కి 26 కిలోమీటర్స్ ఉంది. గూగుల్ మ్యాప్స్ అయితే 1 అవర్ చూపిస్తూ ఉంది. చూద్దాం మనం. ట్రాఫిక్ ఈరోజు వీకెండ్ సాటర్డే అనమాట, ట్రాఫిక్ ఎక్కువ లేకపోతే వెళ్ళిపోవచ్చు. కానీ బెంగళూరు ట్రాఫిక్ మనం అస్సలు గెస్సే చేయలేము. సో ముందుగా కనిపించేదే ఎలక్ట్రానిక్ సిటీ హైవే అనమాట. మనం లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ నుంచి. ఇక్కడ ఎవడు ఇటుపక్క నుంచి తోరుతాడో అర్థం కాదు అసలు. కొట్టుకోండి, అట్లా ఉంటుంది బెంగళూరు ట్రాఫిక్ అంటే. ఇక్కడ చూడండి పెద్ద పెద్ద లారీలే దూరుతున్నాయి ఏకంగా. సో వచ్చేసాం హైవే పైకి. అయితే మనం ఇక్కడ నుంచి స్ట్రైట్ ఒకే రూట్ అనమాట, డైరెక్ట్ సిల్బోర్డ్కి వెళ్ళిపోతాం మనం. మధ్యలో టోల్ పే చేయాలి, టోల్ పే చేసి ఎక్స్ప్రెస్ వేకి ఎక్కితే చాలు. ఇంకా స్టార్ట్ అయిందబ్బా భజన. హొస్కూర్ రోడ్లో ఉన్నాం మనం ఇప్పుడు. అప్పుడే స్టార్ట్ అయిపోయింది ఫుల్ ట్రాఫిక్. బరే ఇక్కడ కూడా ఒక పెద్ద క్యూ లైన్ ఉండాలి, చూడండి ఎంతవరకు ఉందో. ఇప్పుడు ఇన్ని బైక్స్ దాటి మనం ఒక టోల్ దగ్గరికి వెళ్ళి టోల్ కట్టేసి పోవాలి. అడ్డ సైడ్ పోతే ఏంటంటే కింద నుంచి వెళ్తాము. కింద ట్రాఫిక్ సిగ్నల్స్ చాలా ఉంటాయన్నమాట. ఒక 100 మీటర్స్ ఒక సిగ్నల్ ఉంటుంది అక్కడ. ఇంకా టార్చర్ కనిపిస్తుంది అబ్బా కింద పోతే. పోయింది 35 రూపాయలు కట్టేసి మనము
ఎక్స్ప్రెస్ వే నుంచి ఎక్కేస్తే ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు సిల్బోర్డ్కి. సో ఇదే అన్నమాట టికెట్. మళ్ళీ మనం రిటర్న్ పోవాలంటే ఈ టికెట్ చూస్తే సరిపోతుంది. ఈ స్టాక్ హ్యాండిల్ బార్ విషయంలో అయితే బజాజ్ సర్వీస్ సెంటర్ వాళ్ళు చాలా డిసప్పాయింట్ చేశారు నన్ను. అయితే వాళ్ళకి తెలుసు నేను ఈ బైక్ పైన లాంగ్ రైడ్స్కి వెళ్తాను, ఎక్కువ ట్రావెలింగ్ చేస్తానని. వాళ్ళు కనీసం దాన్ని పట్టించుకోలేదు అసలు. అయితే వంకరగా ఉన్న హ్యాండిల్ ఎత్తి ఫిక్స్ చేసి తోలుకొని అంటే ఇంకెట్ట చెప్పండి. కనీసం ఒక రీప్లేస్మెంట్ లేదు, కనీసం హ్యాండిల్ నేను మొన్న వెళ్ళి అడిగితే హ్యాండిల్ బెండ్ తీస్తా అని చెప్పినారు. బెండ్ అయిపోయిన హ్యాండిల్కి మళ్ళీ బెండ్ తీస్తే ఇంకేముంది చెప్పండి. ఆ బెండ్ తీయించినా కానీ మనకి కన్ఫర్మేషన్ ఉండదు అది ఫుల్గా కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పి. నేను అడిగాను అనమాట ఫిక్స్ చేసినప్పుడే, హ్యాండిల్ కొంచెం వంకరగా ఉంది చూడండి అంటే వాళ్ళు ఒకే మాట చెప్పారు. నేను నిజంగా లిటరలీ షాక్ అయిపోయిన ఆ మాటని. ఇప్పుడు వచ్చే హ్యాండిల్ బార్స్ అన్నీ వంకరగానే వస్తున్నాయి, మేమేం చేయలేమన్నారు ఒకే మాట. అదేంది బ్రో అది? ఇప్పుడు నాకు కొంచెం తోలి నాకు ఈ హ్యాండిల్ బార్ అలవాటు అయిపోయింది, కానీ కొత్తగా ఎవరైనా ఈ బైక్ తోలే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట. సో అంత సేఫ్ కూడా కాదు ఈ వంకరగా ఉన్న హ్యాండిల్ బార్తో ఎక్కువసేపు రైడ్ చేయడము. సో ఇంక అందుకే నేను బెస్ట్ హ్యాండిల్ బార్ ఏది బాగుంటుంది మొత్తం సెర్చ్ చేస్తే నాకైతే ఇది ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్స్ అని చెప్పి కనిపించింది. వాళ్ళు యాక్చువల్గా అన్ని బైక్స్కి చేస్తూ ఉంటారు అనమాట హ్యాండిల్ బార్స్. రీసెంట్గా హిమాలయ 450 బైక్ కూడా చేస్తున్నారు హ్యాండిల్ బార్. మన యూట్యూబర్ రైడ్ విత్ విజయ్ ఛానల్ ఉన్నారు కదా, సో ఆయన కూడా ఇక్కడికే వచ్చి ఆయన బైక్కి హ్యాండిల్ బార్ అయితే చేంజ్ చేయించుకున్నారు అనమాట. సో మనం కూడా అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు. చూద్దాం పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, కంఫర్ట్ ఎలా ఉంటుంది అని చెప్పి. ఆ హ్యాండిల్ బార్ కొత్తది కదా, సో కొంచెం అలవాటు అవ్వాలి మనకు కూడా. ఆడికి వెళ్ళి నేను ఆల్రెడీ ఫోన్ చేశాను అనమాట వాళ్ళకి. సో స్టాక్లో అయితే ఉందన్నారు మన బైక్కి హ్యాండిల్ బార్. సో 8 వరకు అయితే ఓపెన్లో ఉంటుందంట టైము. ఇప్పుడైతే 4:45 అవుతుంది టైము. సో 8 వరకు ఓపెన్లో ఉంటుందంట స్టోర్. మనం అయితే ఇంకా మ్యాక్స్ ఇంకొక ½ అన్ అవర్లో వెళ్ళిపోతాం స్టోర్కి. ఒకసారి సిల్క్ బోర్డ్ దగ్గర మనము రీచ్ అయ్యాక గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని డైరెక్ట్ స్టోర్కి వెళ్ళిపోవచ్చు. సో వచ్చేసాం మనం అయితే సిల్క్ బోర్డ్ దగ్గరికి. ఎక్స్ప్రెస్ వే అయితే ఇక్కడితో ఎండ్ అయిపోతుంది అనమాట. ఆంధ్రప్రదేశ్ సైడ్లో మనకి ఇప్పుడు ఎంఆర్పల్లి, మదనపల్లి, ఇలా పల్లి అంటుంది కదా. సో ఇక్కడ కర్ణాటకలో ఏంటంటే హల్లి అని ఉంటుంది అనమాట లాస్ట్లో. బొమ్మనహల్లి, మార్తల్లి, ఇలా చాలా ఉంటాయన్నమాట. లాస్ట్లో హల్లి అని వస్తూ ఉంటుంది. చూడు 4.7 కిలోమీటర్స్ 22 మినిట్స్ చూపిస్తూ ఉంది. అట్లా ఉంటుంది బెంగళూరు అంటే. చలో మన పని అయిపోయిందబ్బా. అది చూడండి గూగుల్ మ్యాప్స్లో మొత్తం రెడ్ కనిపిస్తుంది లైన్. మనం మధ్యలో వెళ్తే బిస్కెట్ అవుతాం. ఆల్మోస్ట్ వచ్చేసాము. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ఎక్కడ సందులో ఉన్నట్టుంది షాపు. ఓకే ఇక్కడ ఎక్కడ ఉంది లాస్ట్లో. ఓకే ఇక్కడ ఉంది ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్స్. Okay bro, I will come the next week and I will fix all the items. He said it will takes up to one day or 1.5 day. For the yeah, all the things. There is alignment work actually. Yeah. I told him to check on it and before. So if you just replace the handlebar, it might not resolve it. Yeah, it's true. So I need the bike today and tomorrow. So that's why I will come. 1 day extra. Okay. Thank you. సో మనమైతే ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాము. మనం కుదిరినప్పుడు వస్తాం అన్నమాట. ఎందుకంటే బైక్ చాలా మార్పించాలని చెప్పారు.
సో ఇప్పుడు ఇక్కడ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అనమాట. నేను కాల్ చేసినప్పుడు మంచిగా మాట్లాడినారు, ఇప్పుడు కూడా నేను వచ్చినప్పుడు మంచిగా రిసీవ్ చేసుకున్నారు నన్ను. హ్యాండిల్ బార్ చేంజ్ చేయాలి, ఇలా కొంచెం క్రాస్గా ఉంది అంటే మొత్తం టెక్నీషియన్ పిలుచుకొని వచ్చి టెస్ట్ రైడ్ చేయించి మొత్తం ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అన్నీ మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాయన్నమాట. సో మనకైతే బిల్లు 8,000 అలా అప్రాక్స్ 8,000 అవ్వచ్చు అని చెప్పారు. సో మనకి బైక్ కావాలన్నమాట, ఈరోజు కావాలి, నెక్స్ట్ ఫ్యూ డేస్ మనకు కావాలి, బైక్ పనున్నది. సో అందుకని చెప్పి ఖచ్చితంగా 1 day 1.5 day పడుతుందని చెప్పినారు మొత్తం బైక్ నీట్గా కంప్లీట్ చేయడానికి. సో అందుకని చెప్పి నేనైతే రిటర్న్ వెళ్ళిపోతున్నాను అనమాట. సో అక్కడ వచ్చి మెయిన్ మనకి హిమాలయ బైక్స్, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అక్కడ చాలా మంచిగా చేస్తారనమాట. సో వాటికి ఫేమస్. ఒకవేళ ఎవరికైనా బెంగళూరులో ఉండి బైక్స్ ఇలా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఇలాగ ఏమైనా కొంచెం ప్రాబ్లం ఉండి ఏమైనా మోడిఫికేషన్స్ కానీ ఏమైనా చేయించాలంటే బెస్ట్ అసలు ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్స్ అనేది. ఇక్కడ ఏదో జరుగుతుంది, ఫ్యాషన్ షోలా ఉంది. ఓకే, సంథింగ్ ఏదో ఫ్యాషన్ షో టైపే. 2000 years later. Hello guys, welcome back to my YouTube channel. This is Nitish. You are watching Nitish Motor Vlogs. So good morning from Bengaluru. సో లాస్ట్ వీక్ అయితే మనము ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్స్కి వెళ్ళాం అనమాట, మనము హ్యాండిల్ బార్ ఇవన్నీ చేంజ్ చేయడానికి. సో ఈరోజు వచ్చి జస్ట్ వీల్ అలైన్మెంట్ చెక్ చేసి అంతా ఓకే అయితే ఇంకా హ్యాండిల్ బార్ ఫిక్స్ చేసుకుంటే ఈరోజు అయిపోతుంది అనమాట వర్క్ మొత్తము. ఇంకేమైనా చిన్న ఇష్యూస్ ఉంటే ఇంకా రేపటి వరకు పోస్ట్పోన్ అవుతుంది. చూద్దాము, నాకు ఐడియా లేదు ఎప్పుడు అవుతుందని చెప్పి. ఇక్కడ లెఫ్ట్ వచ్చేసాం అన్నమాట. ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్స్ ఇదే. నాకు వ్యూ ఎట్లా వస్తుందో తెలీదు. మనమైతే హ్యాండిల్ బార్ ఇవన్నీ చేంజ్ చేసేస్తాం అనమాట, ఇంకేమీ ప్రాబ్లం అయితే లేదు మా బైక్లో. కొంచెం అలవాటు పడాలి అబ్బా ఈ హ్యాండిల్కి. బిల్ అయితే నేను చెప్పదలుచుకోలే గైస్, అసలు బిల్ అనుకున్న దానికన్నా 2 times ఎక్కువ అయిపోయింది. ఇంకా ఏం చేయలేము. ఇంకా ఒకసారి బండిలో మనం ఒకటైనా ఎత్తుకుంటే ప్రాబ్లమ్స్ ఇంకా వస్తూనే ఉంటాయి, ఇంకా బిల్లు పెరగతా పోతూ ఉంటుంది అంతే. ఇంకా సో ప్రతి ఒక్కటి ఇంక సర్వీస్ కూడా అయిపోయింది మన 40,000 kilometers కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా సర్వీస్ కూడా చేయించేసాను అన్నమాట. సో ఇప్పుడు మాట్లాడదాం ఏమేమి మార్చాము అని చెప్పి. సో మన బైక్ అయితే క్లచ్ ప్లేట్స్ మొత్తం అరిగిపోయినాయి, కొన్నప్పటి నుంచి అసలు మార్పించలేదు అనమాట. సో ఇప్పుడైతే 40,000 kilometers అయ్యింది. సో ఇప్పుడైతే మొత్తం మార్పించేసాను క్లచ్ ప్లేట్స్. ప్లస్ ఏంటంటే ఇప్పుడున్న హ్యాండిల్ బార్ కూడా ఇది కొత్తది అనమాట. స్టాక్ది వచ్చి అది కొంచెం బెండ్ అయిపోయింది. అది డైరెక్ట్ షోరూమ్ నుంచి వచ్చినప్పుడే అట్లా వచ్చిందనమాట. మనకి నేను ఫిట్ చేసి కూడా జస్ట్ 5 months బ్యాకే ఎప్పుడో ఫిట్ చేసింది అంతే. అది కొత్తది మనకు వచ్చింది అలా బెండ్ అయిపోయి వచ్చింది. వాళ్ళు షోరూమ్ వాళ్ళు అసలు ఏం పట్టించుకోలేదు దాని గురించి. సో ఇంకా దాని గురించి ఇంకా లైట్ తీసుకునేసాను అనమాట. అది ప్లస్ ఇంకేంటంటే బ్రేక్ ప్యాడ్స్ కూడా మొత్తం ఫ్రంట్ బ్యాక్ 2 అరిగిపోయినాయి. సో అది చేంజ్ చేసినాము. ఫోక్ ఆయిల్ కూడా అది మార్చామన్నమాట. ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసేది, ఇంకా చైన్ మెయింటెనెన్స్ది, ఇంకా ఇవి బ్రేక్ ఆయిల్. సో ఇన్ని చేంజ్ చేయించాం అనమాట. బిల్లు కూడా గట్టిగానే అయింది. నేను ఎంతో చెప్పదలుచుకోవట్లేదు, కానీ చాలా గట్టిగానే అయింది బిల్లు మాత్రము. ఎందుకు నేను తెలుసుకుంటేనే ఇంకా ఏడుపు వస్తుంది అన్నమాట, అట్లుంది పరిస్థితి మనది. సో ఇవన్నీ మనము చేంజ్ చేయించింది ఇవంతా కూడా మొత్తం ఆర్ట్ ఆఫ్ మోటార్ సైకిల్స్ స్టోర్ వాళ్ళే అన్నమాట. సో
సో మొత్తం వాళ్ళే చేశారు సర్వీసింగ్. ఈ హ్యాండిల్ బార్ కూడా వాళ్ళే డామినార్ 400 కోసమే బిల్ చేశారు అనమాట. ఈ హ్యాండిల్ బార్ అనేది టూరింగ్ కోసము. సో ఎవరైనా అడిగితే వెళ్ళొచ్చా అంటే ఓకే వెళ్ళొచ్చు, కాకపోతే వాళ్ళు చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. డబ్బులు పర్లేదు, ఇంకా ఖర్చు పెడతాము, మొత్తం మనకి ఇష్యూ ఒకటి సాల్వ్ అయిపోవాలి అంటే ఇంక వెళ్ళొచ్చు. నాకైతే ఇప్పుడు ఏం ఇష్యూస్ లేదనమాట. హ్యాండిల్ బార్ కరెక్ట్గానే ఉంది, మొత్తం ఫోర్క్ అంతా కూడా కరెక్ట్గా ఉంది. సో ఇది గైస్ ఈ వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బై బాయ్ గైస్.